దిస్ క్రైమ్ అండ్ ది సేమ్ ఈజ్ హాస్ బీన్ రిటర్న్. రిఫర్ ఛార్జ్ షీట్ అంటే కేసు క్లోజ్ చేస్తున్నట్టు. కేసు క్లోజ్ చేస్తున్నట్టు మదనపల్లి కోర్టులో పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీట్ని కోర్టు రిటర్న్ చేసింది. ఎందుకు రిటర్న్ చేసింది? మీరు వేయాల్సిన ఛార్జ్ షీట్ ఇక్కడ కాదు, మీరు కేసు క్లోజింగ్కి సాంకేతిక కారణాలు చూపించలేదు, సరైనటువంటి కారణాలు చూపించిన కారణంగా పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ని, రిఫర్ ఛార్జ్ షీట్ని కేసు కొట్టివేసి వెనక్కి పంపించిన కారణంగా ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అలాగే ఉండిపోయింది. అదే లేకపోతే ఈ కేసు క్లోజ్ అయిపోయేదిగా. అంటే మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి షూరిటీ? మీకు మీరు షూరిటీ. ఎవరికి గ్యారంటీ? మీ అబ్బాయికి గ్యారంటీ. ఇంకో గ్యారంటీ ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అన్నాడో లేదో నాకు తెలియదు, కానీ దత్తపుత్రుడని పవన్ కళ్యాణ్ గారి మీద కేసు. పవన్ కళ్యాణ్ గారి మీద వాలంటీర్స్ మీద ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను 8 సెక్షన్స్ తోటి కూటమి ప్రభుత్వం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసు పెట్టింది. సరే, కేసు కరెక్టా రైటా అనేది నేను దాని జోలు వెళ్ళను. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారికంగా మీ మీద ఒక జీవో ఇచ్చి ఆ జీవోని కేసు పెట్టమని కేసు పెట్టి ఆ కేసు గౌరవ 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి సమన్స్ ఇష్యూ చేసి అది CC నెంబర్ 2/2024 అని గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు గుంటూరులో నుంచి అయ్యి ఆ కేసు 4th అడిషనల్ కోర్టుకి రిఫర్ అయితే వీళ్ళు చేసిన పని ఏంటంటే కూటమి ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ మీద పెట్టిన కేసు మొత్తాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటరు అన్కండిషనల్గా విత్డ్రా చేసి పడేసి, అన్కండిషనల్గా. దీనికి గౌరవ న్యాయస్థానం డేటెడ్ 18th November 2024లో పిటిషన్ క్రిమినల్ MP నెంబర్ 9/11/2024 అండర్ సెక్షన్ 311 ఆఫ్ CRPC ఈజ్ అలౌడ్ అండ్ ది అక్యూజ్డ్ డిశ్చార్జ్డ్ ఫర్ ది అఫెన్సెస్ పనిషబుల్ అండర్ సెక్షన్ 499 and 500. అంటే కూటమి